సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క దినము మన భారతదేశం యొక్క స్వాతంత్ర దినము. దేశ నలుమూల బ్రిటిష్ వారి చేత వచ్చిన ఒక స్వాతంత్రాన్ని బట్టి ఎంతో సంతోషంతో ఆర్భాటుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో కమ్యూనిటీ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్లో యూత్ మీటింగ్ ఉంది. దయచేసి యవనస్తులను ప్రతి వారు వెళ్ళవలసిందిగా కోరుకున్న ఉదయం 9:30కే ప్రారంభించబడుతుంది. నేటి యొక్క సూచన మాట దేవుని యొక్క లేఖనము 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వాతంత్రము నుండును. ఈరోజు మన దేశం అంతా కూడా ఎంతోమంది గొప్ప వ్యక్తులు వారి యొక్క ప్రాణత్యాగము, వారి యొక్క త్యాగాల వలన మన దేశము భారతదేశ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి స్వాతంత్రం పొందుకోవడం మనం చూస్తాం. అలాగే క్రైస్తవులుగా మనం కానీ గమనించినప్పుడు దేవుని యొక్క ప్రేమ అంట మనల్ని పాపము నుంచి విమోచించడానికి ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశాను. ఆయన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా మనలను స్వేచ్ఛలుగా చేయడానికి కొరకంట ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి అక్కడితో ఆపేలేదు. కానీ మన నిరంతరము మనకు కలిగిన స్వేచ్ఛను ఆనందించడానికంట తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నిజమైన ప్రసంగమా? ఒకవేళ మనము ఈ యొక్క పాప లోకములో ఉన్నప్పుడు అపవిత్రత ఎలా ఒకలాగా మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ మన మీద ప్రేరణ కలిగినప్పుడు ఆత్మ మనలను సర్వసత్య నడిపిస్తుంది. ఈ లోకం నుంచి దూరపరిచి, ఈ లోక ఆకాశ దూరపరిచి, కొన్నిసార్లు నేను చెప్పగలను ఈ లోకంలో పడిపోయే పరిస్థితి వస్తుంటుంది. కానీ దేవుని ఆత్మ నన్ను వెనక్కి లాగడం నేను చూడగలను. ఈరోజు నా ప్రియకుమార కుమార్తె ప్రభు ఆత్మ మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది. అందుకనే దేవుని ఆత్మతో మనం జీవించవలసినది. ఆయన ఆత్మ పొందుకొని కొనసాగించినప్పుడు ఈ లోకము మనల్ని ఆకర్షించవచ్చు, ఈ లోకం మనల్ని పాపంలోకి తోసివేయచ్చు. కానీ దేవుని యొక్క శక్తి మనలను భద్రపరచడం చూస్తాం. ఒకవేళ ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన స్వేచ్ఛను ఇంకా బాగా ఆనందంగా జీవించాలి అంటే దేవుని ఆత్మతో నడుచుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. ఆయన మా దేశం యొక్క స్వతంత్రం కొరకు ఎంతోమంది పోరాడినారు. ఆయన వారి యొక్క త్యాగాన్ని బట్టి వందనాలు. అలాగే మా దేశాన్ని ఇంకా తండ్రి ఆయన పేదరికం నుంచి, ఆయన అంటరానితనం నుంచి, అనేకమైన సమస్యల నుంచి, ఆర్థికమైన సంక్షోభం నుంచి ఆయన మంచి నీతి పరిపాలనకు దయచేసి కరప్షన్ తీసివేసి ఆయన మా దేశాన్ని ఆస్వాదించండి. దేశాన్ని ఇంకా ఫలపరిచేయండి. ఆయన మేమందరము కలిసి నేను ఆనందించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభావిగా నువ్వు ఇచ్చిన స్వేచ్ఛను ఆయన మేము వినియోగించుటకు నీ ఆత్మతో ఎల్లప్పుడూ కొనసాగింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్మకించి ముందుకు వెళ్ళండి. దేవుని ఆత్మతో నడవండి. ఆయన స్వేచ్ఛ నీకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.